హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆహార ఆస్వాదం. సో ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వన్ డే బ్యాక్ నేను జగదీష్ భాయ్ ఒక గుడికి అయితే వెళ్ళాను అనమాట. అది కూడా వెంకటేశ్వర స్వామి గుడి, వేమవరం దగ్గర. కాకినాడ నుంచి నియర్లీ 16 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. అండ్ ఆ గుడి గురించి మాట్లాడాలంటే నో వర్డ్స్. అసలు మొత్తం అంతా నేచర్తో నిండిపోయి ఉంటుంది. చెట్ల మధ్యలో గుడి ఉంటుంది. లిటరలీ మీకు పాత్ ఉంటుంది చెట్ల మధ్యలో నుంచి, ఆ పాత్లో నుంచి వెళ్ళాలి. మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, మంచి బ్యూటిఫుల్ ఐడియల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఏంటి ఈడు ఇంత బాగా ఆగుతున్నాడు అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే విజువల్స్ చూసింది మీరు, తర్వాత మాట్లాడుకో. ఓ, వేమగిరి దగ్గర ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా, అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం నేచర్తో నిండిపోయింది అనమాట. ఎక్కడ చూసినా మీకు చెట్లే ఉంటాయి. ఇక్కడ మనకి బర్డ్ ప్లేసెస్ ఉన్నాయి. ఆవుల్ని పెంచుతున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం అంతా. ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే బయట వచ్చేదాకా మాత్రం చాలా వేడిగా ఉంది. అలాంటిది ఇక్కడ చాలా చల్లగా ఉందన్నమాట. గుడిలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా ఫ్రీగా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు స్వామి అయితే. సూపర్ ఉంది గుడి. మీరు కంపల్సరీ ఒకసారి రండి, విజిట్ చేయండి. వేమగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అంట. అండ్ ఆవులు కూడా ఉన్నాయి. నేను ఇక్కడ మిస్టేక్గా వేమగిరి అని చెప్పాను అనమాట, కానీ ఇట్స్ యాక్చువల్లీ వేమవరం. కాకినాడ నుంచి 16 కిలోమీటర్స్ దూరంలో వేమవరం అనే ఊర్లో ఉందన్నమాట. ఆర్థిక పుస్తకాలు तू सब तो मैं चलाना మొత్తం నేచర్తో ఫిల్ అయిపోయి ఉంటుంది భయ్య. యాక్చువల్లీ లోపల అయితే ఫోటోగ్రఫీస్ అలౌడ్ లేదు, అందుకే నేను తీయలేదు. మ్యాక్సిమం గుడిలో అలౌడ్ ఉండదు, బట్ రియల్లీ బ్యూటిఫుల్. మీరు ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి. మీరు ఒకవేళ ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అయిపోండి. మంచి అప్డేట్స్, షార్ట్ వీడియోస్ అండ్ ఫన్నీ బ్లూపర్స్ అన్నీ మన ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. టాటా.